ఎముకల అరుగుదల గనక మొదలైనప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ వాల్యూస్ మన ఫుడ్ ద్వారా మనం ఏదైతే తీసుకుంటామో అది కూడా అబ్జర్వ్ కాదు మేడం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి వైటమిన్ డి. వైటమిన్ డి ఈ రోజులో వచ్చేసరికి చాలా మందికి చాలా తక్కువ ఉంటుంది మేడం. అవును. యాక్చువల్గా మనం సప్లిమెంట్స్ తీసుకొని మనం బతకం మేడం. మనం తీసుకున్న ఆహారమే లోనే ఈ యొక్క బి కాంప్లెక్స్ కానీ చాలా రకాల విటమిన్స్, ఈ యొక్క కాల్షియము మనం చేసే వృత్తి ద్వారా అవన్నీ అబ్జర్వ్ అయ్యి ప్రకృతికి దగ్గరగా ఉంటాం, అంటే సన్లైట్కి దగ్గరగా ఉంటాం. ఆ సన్లైట్ ద్వారా ఇది కూడా వైటమిన్ D3గా ఇదయ్యి మన శరీరానికి అందిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, వైటమిన్ D3 తక్కువగా ఉందని ఈ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. కానీ సప్లిమెంట్స్ చాలా మంది తీసుకున్నా కూడా అది మాత్రం ఇంప్రూవ్ అవ్వదు. బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి కదా. అవును మేడం, అబ్జర్వ్ చేసుకోవట్లేదు. కానీ ఇట్లాగా ఎక్కువ మంది కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్, హైపర్ కాల్సిమియా. దానివల్ల స్టోన్స్గా రూపాంతరం మారుతూ ఉంది. ఇట్లాగా ఆలోచిస్తే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మనం కొన్ని రకాల జబ్బుల్ని అది ఎట్లాగా మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ చాలా జబ్బులకి. అటువంటి దాంట్లో మనం హెయిర్ ఫాలింగ్కి మనం అర్థం చేసుకోవాలి, ఈ యొక్క ఎముకల అరుగుదలని అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు వచ్చేసరికి ప్రతిరోజు ఆయిల్ పెడతారు మేడం. అవును. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు పెడుతున్నారు మేడం? మీరు పెట్టుకుంటున్నారా రోజు? లేదు, ఇప్పుడు అసలు ఆయిల్ పెట్టడం వల్ల యూజ్ లేదండి. ఆయిల్ గ్లాండ్స్ హెయిర్లోనే ఉంటాయి. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల మీకు ప్రాబ్లం ఏమవుతుంది తప్ప యూజ్ లేదు అని అన్నారు. ఒకప్పుడు లేదు మేడం. ఇప్పుడు ఏదైనా సరే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మన శరీరం ఎట్లాగంటే మేడం, ఒక శరీరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో ఒక ఆర్గన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి శరీరంలో వేడి ఎక్కువగా ఉందనుకోండి మేడం, మాడు ఎక్కువగా, స్కాల్ప్ ఏరియా బాగా హీట్ ఎక్కువగా ఉంటుంది, జ్వరం వచ్చినంత వేడిగా ఉంటుంది, కళ్ళు మంటలు పడతాయి, డీహైడ్రేషన్ అవుతుంది. ఆ టైంలో ఏం చేస్తారు, తలకి బాగా నూనె పెడతారు. చిన్నప్పుడు మీరు పెట్టుంటారు మీ పిల్లలకి. అబ్సల్యూట్లీ. కానీ పెద్ద అయిన తర్వాత మనం డాక్టర్స్ చెప్పేది వింటున్నాం. భారతదేశంలో ప్రతి ఒక్కరు డాక్టరే మేడం, ఆయుర్వేద డాక్టరే. వీటిని మనం మర్చిపోయి ఏదో రీసెర్చ్ టాపిక్స్ మీద చేసిన దాని మీద మనం డిపెండ్ అవుతున్నాం. బేసిక్స్ మనం మర్చిపోతున్నాం. ఇంకోటి, మనకి బాగా కాళ్ళు నొప్పులు పుట్టినాయి, అరికాళ్ళు మంటలు పుట్టినాయి అనుకోండి మేడం, మనం తాతయ్యలకి, నేను చేశాను మేడం, మా తాతయ్యకి బాగా ఆముదం వేసి అరికాళ్ళకి మర్దనం చేసామని, పాదాభ్యంగనం అంటారు. ఇట్లాగా చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసరికి ఎముకల అరుగుదల ఉంది మేడం, కీళ్ళ అరుగుదల. బాగా వాతం ఎక్కువైపోతుంది. ఆ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ని తగ్గించాలి అనుకుంటే అభ్యంగన స్నానం చేయాలి. అది ఈ రోజులు ఎవరు చేస్తున్నారు మేడం? తలకే ఆయిల్ పెట్టుకోవడానికి ఇబ్బంది అన్నప్పుడు ఒళ్ళంతా నూనె రాసుకోవడం. కానీ ఒకప్పుడు పెట్టేవాళ్ళు మేడం. ఒకప్పుడు అభ్యంగన స్నానం చేసేవాళ్ళు. అంటే మన శరీరంలో మన వృత్తి ద్వారా మనం ఎదుర్కొన్నటువంటి యొక్క కష్టాన్ని, శరీరం పడిన కష్టాన్ని తగ్గించుకోవడానికి అభ్యంగన స్నానం చేసేవాళ్ళం. హాట్ వాటర్ తోటి తర్వాత కూడా చేసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో డైరెక్ట్గా హాట్ వాటర్ తోటి చేస్తున్నాం. దానివల్ల ఇంకా కాంప్లికేషనే ఎక్కువ అవుతున్నాయి. కానీ చాలా మంది అభ్యంగనం చేసుకోవట్లేదు. అసలు లిమిటెడ్గానే చేస్తున్నారు మేడం. ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళే చేస్తూ ఉన్నారు, టైం కేటాయిస్తున్నారు. రైట్. అంటే మీరు అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ హైదరాబాద్లో క్లినిక్ లేదు, మేము కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ అవి పెడుతూ ఉన్నాము అని చెప్పని, వాటి గురించి ఒకసారి డీటెయిల్గా. ఇప్పుడు వచ్చేసరికి చాలామంది ఈ హైదరాబాద్లో మా దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకునేవాళ్ళు మేడం. ఎట్లాగైతే గుంటూరుకు వచ్చి తీసుకునేవాళ్ళు. సో ఒకళ్ళ కోసము నేను టైం వేస్ట్ చేయటం కన్నా కూడా, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు క్యాంప్ కనుక పెడితే చాలా మందికి మనం వైద్యం చేయొచ్చు కదా, సర్వీస్ చేయొచ్చు కదా అని చెప్పేసి నాడీ పరీక్ష అనేది ఉచితంగా చూస్తున్నాం. ఓకే. ఉచితంగా చూసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేడం. చాలా మందికి తెలియదు మేడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గుండె జబ్బుల్లో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మేడం, బేసిక్గా గుండె నొప్పి వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు మేడం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఈసీజీ తీస్తారు, ఎకో తీపించుకుంటారు. చాలా మందికి ఈసీజీలో కొన్ని కనిపించవు, ఈవెన్ ఎకోలో కూడా కనిపించవు. ఇంకా ట్రెడ్మిల్ చేస్తారు, ట్రెడ్మిల్లో కూడా మిస్ అవుతున్నాయి మేడం. ఇంతవరకు బాగానే ఉంటుంది మేడం. ట్రెడ్మిల్ వరకు మీకు నెగిటివ్గానే ఉంది కాబట్టి చాలా ఫ్రీ అయిపోతున్నారు. కానీ అటువంటి వాళ్ళలో కూడా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్, లేకపోతే హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళు కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవటం వలన చాలా మందికి 3 రక్తనాళాల బ్లాక్స్ వస్తూ ఉన్నాయి. ఎమర్జెన్సీగా బైపాస్ చేయించుకోవాలని అడ్వైజర్స్ వస్తున్నాయి. అదేవిధంగా 2 రక్తనాళాల బ్లాక్స్ అవుతూ ఉన్నాయి. ఇట్లాగా ఇంకోటి వచ్చేసరికి అదే వాళ్ళు కనుక ఎమర్జెన్సీగా ఒకవేళ హాఫ్ నాలెడ్జ్ తోటి వాళ్ళు యాంజియోగ్రామ్ చేయించుకోలేదు అనుకోండి మేడం, ఆ బ్లాక్స్ అట్టానే ఉంటాయిగా,
ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క వృత్తిలో టెన్షన్ ఎదుర్కోవటమో లేకపోతే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల ఒక్కోసారి కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, సడన్గా ఈ యొక్క కార్డియాక్లో ఎమర్జెన్సీస్ ఏర్పడతాయి. అటువంటి వాళ్ళలో సడన్ డెత్స్ జరుగుతూ ఉన్నాయి మేడం. అవును, అదే కదా మనం కార్డియాక్ అరెస్ట్ అంటున్నాం. కాబట్టి దాన్ని మనం నాడీ పరీక్ష ద్వారా చేయాలి మేడం. ఉచితంగా చూస్తున్నాం. నాడీ పరీక్ష ద్వారా చాలా మందికి అనుకుంటారు కానీ ఎట్లాగా చూస్తారు, అసలుకి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని క్వశ్చన్ మార్క్ ఉండింది మేడం. అవును, ఒక లే మ్యాన్ దగ్గర నుంచి ఒక డాక్టర్ వరకు ఉంటుంది. దానికి ఒకటి చెప్తాను మేడం. మన శరీరం వచ్చేసరికి ఒక చిన్నపిల్లలు ఆడతారు మేడం. పులిస్తే దడుచుకుంటామని అనగానే కళ్ళు మూస్తాం. అట్లాగనే మన శరీరం కూడా ప్రతి ఒక్కదానికి నాలెడ్జ్ ఉంటుంది, కణానికి నాలెడ్జ్ ఉంటుంది మేడం. మన శరీరంలో నాడులు ప్రతి ఒక్క ఆర్గాన్ని ఇందాక చెప్పాను కదా మేడం, ధాతువుల్ని, సప్తధాతువుల్ని, వీటన్నిటికీ మిళితమై మన శరీరం ఏర్పడింది. రసరక్త మాంసమేద అస్థి మధ్య శుక్ర, ఈ రక్తనాళాలు అంటే నాడులే అన్నమాట. వీటన్నిటి ద్వారా వీటికి కనెక్షన్ ఏదో ఒకటి ఉంటేనే కదా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఒకదానికి రిలేషను. రక్తం అనేది ఇంటర్ రిలేషన్ మేడం. రక్తం ఒకదానికి రిలేషన్ ద్వారా నాలెడ్జ్ ఇచ్చుకుంటూ ఉంటాయి. ఆ రక్తము చివరికి ఎక్కడికి వస్తుంది, శరీరం అంతా ప్రసరించి హార్ట్కి వస్తుంది. హార్ట్కి వచ్చినప్పుడు హార్ట్ మీద ఏమైనా ప్రెషర్ పడింది అనుకోండి మేడం, ఇప్పుడు లివర్ ఉంది, లివర్ సరిగ్గా మెటబాలిజం చేయలేదు, లిపిడ్ మెటబాలిజం. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఉండే కొద్దీ రోజుకి ఈ యొక్క రక్తనాళాల్లో ఈ యొక్క ప్లేక్స్ ఫామ్ అవటం వల్ల ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అనేది మార్పులు వస్తాయి. దాన్ని మనం అంచనా వేయచ్చు. ఆ నాలెడ్జ్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము, పల్స్ ద్వారా మనం తీసుకుంటాం, నాడీ పరీక్ష ద్వారా. రైట్. ఇంకోటి వచ్చేసరికి ఈ యొక్క ఆధునిక వైద్యంలో వాల్వ్స్ గనక పాడైపోతే వాళ్ళు ఎట్లాగైతే స్టెత్ ద్వారా ఆస్కల్టేషన్ ద్వారా మర్మర్సి ఉంటారో, ఆయుర్వేదంలో నాడీ పరీక్ష ద్వారా కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ అనేది మనం అంచనా వేయచ్చు. అట్ ద సేమ్ టైమ్ కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ కూడా కుడిపక్క బ్లాక్ అయిందా ఎడం పక్క బ్లాక్ అయిందా చెప్పచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఎల్వి సిస్టోలిక్ డిస్ఫంక్షన్, ఎల్వి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్, దాన్ని కూడా అంచనా వేయచ్చు మేడం. అంటే ఇప్పుడు మీ మెడిసిన్ తోటి, మీరిచ్చే ఆయుర్వేదిక్ మెడిసిన్ తోటి హార్ట్లో కనుక బ్లాకేజెస్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఇష్యూస్కి మనకి ఆయుర్వేదం పనికొచ్చే అవకాశం ఉంది, ఎలాంటి ఇష్యూస్కి, లేదా సర్జరీ వరకు వెళ్ళి సర్జరీ తర్వాత ఇవి వాడుకోవాలా, ఎలా చెప్తారు మీరు? ఒకటి మేడం, ఇందులో వచ్చేసరికి ఆయుర్వేదంలో ఎవరు అప్రోచ్ అవ్వాలి అంటే, కొంతమంది వచ్చేసరికి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత, అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చేసరికి డైరెక్ట్గా మాకు స్టంట్ అవసరం లేదు, బైపాస్ అవసరం లేదు అని డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం ఆయుర్వేదం యొక్క పద్ధతులను కనుక పాటిస్తే, మేము అవేర్నెస్లో అదే చెప్తున్నాం మేడం. ట్రీట్మెంట్లో కూడా చాలామంది ఒక డైట్ చార్ట్ ఇస్తారు కదా, అట్లాగనే మా దగ్గరికి వచ్చే వాళ్ళకి అవేర్నెస్గా మేము ఒక చార్ట్ అవేర్నెస్ చేస్తాం పేషెంట్కి. మరలా మీరు బ్లాక్స్ రాకుండా ఉండాలి. ఒకవేళ కార్డియాక్ డిసీజెస్ ఎట్లా ఉంటాయి అంటే మేడం, కొంతమందిలో అన్స్టేబుల్ యాంజైనా తోటి స్టార్ట్ అవుతుంది. అది అన్స్టేబుల్గానే ఉంచాలి మేడం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే స్టేబుల్గా చేస్తున్నాం. ఓకే, దాని గుండెలో ఆ యాంజైనాని స్టేబుల్ చేస్తున్నాం. అంటే మన ఆహారపు అలవాట్లు దానివల్ల ఆ యాంజైనా, గుండె నొప్పి అనేది అట్లాగా ఉండేటట్టు చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, దీర్ఘకాలికంగా ఇంకా ఉండే కొద్దీ కరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంది. వన్స్ రిస్క్ పెరుగుతూ ఉందనుకోండి మేడం, దాని ఇంపాక్ట్ వచ్చేసరికి ఈ యొక్క మయోకార్డియం మీద ఉంటుంది, కార్డియాక్ మజిల్ మీద. ఇప్పుడు ఎవరిలో అయితే ఈ యొక్క కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ ఎక్కువగా బ్లాక్ అయిపోయిన ఉంటుందో, వాళ్ళకి సడన్గా బ్లాక్ అయినప్పుడు కొంతమందిలో వచ్చేసరికి డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది మేడం. ఎవరిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఒకవేళ డ్యామేజ్ అయిపోతుంది, తర్వాత మెడిసిన్స్ వాడుకుంటే కొంతమందికి ఎమ్మటనే రికవరీ అవుతుంది, అదొకటి. ఇంకోటి వచ్చేసరికి ఉండే కొద్ది ఇంకా వాల్స్ కూడా చెడిపోతాయి. ఇంకోటి హైపర్ టెన్షన్ ఉందనుకోండి మేడం, హైపర్ టెన్షన్ వల్ల ఎక్కువగా ఎల్వి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ రేజ్ అవుతూ ఉంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ వలన ఎల్వి సిస్టోలిక్ డిస్ఫంక్షన్ రేజ్ అవుతూ ఉంది. ఇట్లాగా ఒక్క అన్స్టేబుల్ యాంజైనా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ గుండెలో ఉన్నటువంటి అన్ని భాగాలను కబళి చేస్తూ ఉన్నాయి.